వీర్యము యువకులుగా ఉన్నప్పుడు 18, 20, 25 సంవత్సరాల దాకా కూడా అది ఒక జిగటలాగా వస్తూ ఉంటుంది. 30, 40 ఇయర్స్ వచ్చేసరికి అది వాటరీ అవుతుంది. 60 ఇయర్స్ వచ్చేసరికి డ్రాప్స్ అవుతుంది. 70 ఇయర్స్ వచ్చేసరికి డ్రై అయిపోతుంది. అమ్మాయిలకు ఎలా అయితే మంత్లీ ఆగిపోతుంటుందో అబ్బాయిలకు కూడా ఒక 5-10 సంవత్సరాల ముందు నుంచే ఈ శృంగార సమస్యలు వస్తుంటాయి. ఇజాకులేషన్ యూజువల్గా 2 to 5 ml, 2 ml ఉన్నా ఉండొచ్చు, 5 ml అయినా ఉండొచ్చు. ఈ వచ్చే సెమన్ మొత్తం కూడా టెస్టికల్స్ నుంచే రాదు. ప్రాస్టేటిక్ సీక్రెషన్స్ కానీ, యురెథ్రల్ సీక్రెషన్స్ కానీ ఇవన్నీ కలిపి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏమిటంటే, మీరు వాసెక్టమీ అని ఒక ఆపరేషన్ ఉంటుంది. మగవాళ్లకు మనం పిల్లలు కాకుండా ఆపరేషన్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళకు కూడా సెమెన్ వస్తూ ఉంటుంది. ఎటు వచ్చి దాంట్లో స్పార్మ్స్ ఉండవు, అంతేగాని వాళ్ళు కూడా సెమినల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ సెమినల్ ఫ్లూయిడ్ అనేది నేను ఇందాక చెప్పినట్టు ప్రాస్టేట్, యూరెథ్రిక్ సీక్రెషన్స్ ఉంటాయి. టెస్టికులర్ సీక్రెషన్స్ రావు, కనుక కొద్దిపాటి అమౌంట్ తగ్గిపోయి ఉంటుంది. ఇది యూజువల్గా వైట్ కలర్లో ఉంటుంది. పూర్వకాలంలో వేదకాలం నుంచి కూడా దీన్ని ఈ సంస్కృతంలో శ్వేత అంటారు, తెల్లగా ఉన్నది అని అర్థం. సో తెల్లగా ఉన్న దాని గురించి రకరకాలైనటువంటి మంచి సైన్స్ కూడా అప్పుడు ఆ కాలంలో కూడా విస్ఫులింగాహ అంటాడు, ఇట్లా మెరుస్తూ ఉంటాడట, షైనీ అన్నమాట, స్పమ్స్ ఇలా మెరుస్తూ ఉంటాయని. సో వాళ్ళు వేదకాలం నుంచి కూడా ఈ స్పమ్స్ గురించిన జ్ఞానం ఉంది వాళ్ళకు. మహాభారతంలో కూడా మనం ఎన్నో విషయాలు వినొచ్చు. ఒక ఋషి తన సెమెన్ కింద పడిపోతూ ఉంటే దాన్ని కొన్ని పక్షులు తిన్న తర్వాత ఆ పక్షులు కూడా గర్భం వచ్చిందని, తర్వాత కౌరవుల కోసమని సెమెన్ 100 కుండల్లో పెంచారని. కుండలు అంటే మనం ఇప్పుడు టెస్ట్ ట్యూబ్స్ అనుకోవచ్చు. ఇలా రకరకాలైనటువంటివి ఉండేవి. మన దురదృష్టవశాత్తు మనకు ముస్లిం ఇన్వేజన్లో కొన్ని లైబ్రరీస్ కాలబెట్టబడ్డాయి. మన కల్చర్ అంతా నాశనం అయిపోయింది. సుమారుగా 1000 సంవత్సరాలు మనకు ఫారినర్స్ మన దేశం మీద ఉన్నారు. 800 ఏళ్ళు ముస్లిమ్స్, 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు అయ్యేసరికి మన కల్చరు, మనకున్నటువంటి మేధా సంపత్తి, మనకున్నటువంటి మన ఋషులు రాసినటువంటి బుక్స్ అవన్నీ కూడా నాశనం అయిపోయాయి. ఒక నలంద విశ్వవిద్యాలయంలోనే కొన్ని రోజుల దాకా వాళ్ళు లైబ్రరీలో ఉన్న తాళపత్ర గ్రంథాలు అంటారు, ఈ తాళపత్ర గ్రంథాలని కొన్ని రోజులు వాళ్ళు కాలబెట్టారు. సో ఎన్ని గ్రంథాలు కాలిపోయి ఉంటాయి, ఎంత నాలెడ్జ్ నాశనం అయిపోయి ఉంటుంది మనం చూడొచ్చు. ఇప్పుడు ఉన్నది చాలా తక్కువ. సో మళ్ళీ మోడర్న్ సైన్స్లో మళ్ళీ మనం కనుక్కుంటున్నాం. ఇదొక సైక్లిక్ థింగ్. ఆ కల్చరు, ఆ ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాత కూడా మళ్ళీ కొత్త ఇన్వెస్టిగేషన్స్ చేసి దాన్ని మనం చేసుకుంటున్నాం. ఈ మధ్య కాలంలోనే నేను ఏదో చదివాను, ఫలానా గుడి, నటరాజస్వామి గుడి ఉంటుంది చిదంబరం అని. అక్కడ ఆ గుడికి 9 డోర్స్ ఉంటాయట. మన శరీరానికి కూడా 9 రంధ్రాలు ఉంటాయి. అలాగే అక్కడ ఒక విగ్రహం ఉంటుందట, అది సాకారం. అంటే మనకు ఫిలాసఫీలో 2 చెప్తారు, నిర్గుణము సగుణం అని. గుణం అంటే క్యారెక్టర్ ఉన్నది, సో విగ్రహానికి ఏమో సగుణం అని. అక్కడ ఒక పరదా ఉంటుంది, పరదా జరిపిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు, అది నిర్గుణం. సో నిర్గుణోపాసన, సగుణోపాసన 2 కూడా మనకు ఇంపార్టెంటే. సో మనం స్టాచ్యూ వర్షిప్ ఎందుకు చేస్తామంటే కొంత కాన్సన్ట్రేషన్ మొదట్లో ఉండడానికి కోసం చేస్తాం. బాగా కాన్సన్ట్రేషన్ వచ్చిన తర్వాత నిర్గుణోపాసన కూడా చేస్తారు. ముఖ్యంగా సన్యాసులంతా కూడా నిర్గుణోపాసన, సన్యాసం తీసుకునే ముందు సగుణోపాసన విగ్రహాలకు వాటికి చేస్తుంటారు. సన్యాసులు కూడా మన విగ్రహాలకు, మన టెంపుల్స్కు వచ్చినప్పుడు వాళ్ళు కూడా దానికి పూజ చేస్తారు. ఎందుకంటే మనము పెద్దవాళ్ళను అనుసరిస్తారు. సామాన్యంగా ఇప్పుడు రాజులు ఏ దేవుడిని పూజిస్తే ఆ ప్రాంతంలో ఆ దేవుడికే ప్రశస్తి ఎక్కువ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణలో వేములవాడ అని ఉంది. అక్కడ చోళ రాజులు ఉండేవాళ్ళు, ఆ చోళులకు వాళ్ళకు శివభక్తులు. సో వాళ్ళు అక్కడ అది పెట్టారు కనుక ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ పేర్లన్నీ కూడా రాజన్న అని, రాజేశ్వర స్వామి అని ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటుంటారు. అదే మనకు యాదగిరి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, ఇక్కడ యాదయ్య, యాదమ్మ ఇట్లాంటి పేర్లు ఎక్కువ ఉంటాయి. సో ఆ లోకల్ రాజులు ఏ గుడిని, ఏ
దేవుడిని ఎక్కువ పూజిస్తారు, మిగతా వాళ్ళు కూడా బ్లైండ్గా వాళ్ళనే ఫాలో అయ్యేవాళ్ళు.